ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం ట్రైలర్ చూసారు కదా. సో ఎలాంటి గూస్ బంప్స్ తెప్పించాయి, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా నిలిచింది అనమాట. బాలకృష్ణ గారు డెడికేషన్ కానీ, బోయపాటి గారి యాక్షన్ అంటే బోయపాటి గారి రైటింగ్ కానీ, అసలు వాళ్ళిద్దరికి అలాగే తమన్ గారి, సో వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అనేది మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో సో పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఎస్పెషల్లీ తమన్ బీజిఎం కి బాలకృష్ణ గారు ఫిదా అయిపోయారనమాట. సో నందమూరి తమన్ అని పిలుస్తున్నారు ఇప్పటికి. మొన్నటి వరకు కూడా కొనిదెల తమన్ అనేవాళ్ళు. ఇప్పటి సో మన బాలకృష్ణ గారికి సంబంధించినంత వరకు కూడా తమనిచ్చే బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది. సో మొన్న రిలీజ్ చేసిన అఖండ తాండవం సాంగ్ కూడా సో బీభత్సాన్ని సృష్టించినమాట. మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో ట్రైలర్ అయితే దూసుకెళ్ళిపోతూ ఉంది. అంతలోపే మన ఫిలిం యూనిట్ అయితే నందమూరి బాలకృష్ణ అఖండ 2 యూనిట్ అయితే సో ప్రీమియర్ అంటే రిలీజ్ ఈవెంట్ అలాగే ప్రీమియర్ షోస్ సంబంధించిన అప్డేట్ కూడా తీసుకొచ్చింది అనమాట. ప్రీమియర్ సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు పిలుద్దాం అనుకున్నారు. బట్ ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల సో అల్లు అర్జున్ గారు రాలేకపోతున్నారు అని, అలాగే సక్సెస్ మీటింగ్ అయితే పిలుద్దాం అనుకున్నారు అనమాట. సో బట్ ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే సో గెస్ట్ ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అయితే మన రేవంత్ రెడ్డి అయితే పిలిచారనమాట. ఆయన ఓకే సక్సెస్ మేము కన్ఫామ్ గా వస్తానని చెప్పారు అనమాట రేవంత్ రెడ్డి గారు అయితే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ కూడా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చీఫ్ గెస్ట్ గా రావాలి. మన ట్రైలర్ కి సో ట్రైలర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మన కన్నడ స్టార్ వచ్చారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఆ ట్రైలర్ ఈవెంట్ లో మన బాలకృష్ణ గారి ఎక్స్ప్రెషన్స్ చూడాలి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు. సో అసలు మామూలు అంటే మ్యాడ్ అని చెప్పాలన్నమాట. సో ఎందుకంటే ఆ లెవెల్లో బాలకృష్ణ గారి వాళ్ళ ఫేస్ లో బాగా కనిపిస్తాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది బాలకృష్ణ గారి డైలాగ్ టైమింగ్ కానీ, అండ్ చెప్పే డైలాగ్స్ కానీ, బోయపాటి గారి రైటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇకపోతే ప్రీమియర్ షోలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారంటే సో ప్రీమియర్ షోలు వచ్చేసి December 4th 9 PM ప్రీమియర్ షోలు అయితే వేయబోతున్నారు అనమాట. తెలంగాణ అటు ఏపీలో 2 తెలుగు రాష్ట్రాలు అయితే సో December 4th 9 PM ప్రీమియర్ షోలు అయితే వేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ స్పష్టంగా చెప్పాను అనమాట. 2 తెలుగు రాష్ట్రాలు అయితే సో పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే మాత్రం దాని టైము, డేటు అలాగే ప్లేస్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ సో దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట చాలా నందమూరి ఫ్యాన్స్, అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నాకైతే నేను కూడా ఎప్పుడెప్పుడు మూవీని చూద్దామా అన్నట్టుగా నాకు కూడా అనిపించేది చూడాలి. నేను కూడా డెఫినెట్ గా చూస్తున్నాను. అంటే సో తమ బీజిఎం కి, అలాగే మన బోయపాటి గారి డైలాగ్స్ కి, అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ కైనా వెళ్ళాలన్నమాట. మూవీ అంత బాగుండబోతుంది. ట్రైలర్ నాకు పిచ్చగా నచ్చేసింది అనమాట. ట్రైలర్ నచ్చడం వల్లే సో నేను ఈ మూవీకి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో అలాగే నేను మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా Day 1 Day 2 సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో కూడా మన ఛానల్ డైలీ వస్తూ ఉంటాయి అనమాట. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. ఇకపోతే నైట్ మన ప్రీమియర్ షో టికెట్స్ అంటే బుకింగ్ టికెట్స్ నార్త్ అమెరికా ప్రస్తుతంగా అయితే ఓపెన్ చేశారు. అక్కడ కూడా సో మైండ్ బ్లోయింగ్ టికెట్స్ అయితే తెగుతున్నాయి అనమాట. ప్రీ బుకింగ్ షో టికెట్స్ అయితే నాకైతే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఈ రకంగా టికెట్స్ తెగుతాయని అయితే ఎక్స్పెక్టే చేయలేదు. ఆ లెవెల్లో అయితే టికెట్స్ అయితే తెగుతున్నాయి అనమాట. మన తెలుగు 2 రాష్ట్రాలు త్వరలోనే రిలీజ్ చేస్తారు. దాని కొంచెం వెయిట్ చేయండి. ఆ అప్డేట్ కూడా వీడియో రూపంలో పెడతాను అనమాట. సో నందమూరి గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిన కింద కామెంట్ చేసి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేస్తే నేను ఏ వీడియో పెట్టాను మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.